ఇంకొకటి ప్రభాకర్ రావు ఆదేశించారు, రాధాకిషన్ అమలు చేశారు. రాధాకిషన్ డిఎస్పీ గట్టుమల్లు అరెస్టు. అయితే ఈ అంశంలోనే ఒక కీలకమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో నా ఫోన్ను ట్యాప్ చేశారు, ఆడియో 1, 2, 3 పేర్లతో సంభాషణలు బయటపెట్టారు, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమారు. సో ఈ అంశాలు కూడా మనం మొదటి నుంచి చెప్తున్నాము. ఇదే అంశము, ఇది మునుగోడు ఉప ఎన్నిక, ఎమ్మెల్యేల కొనుగోలు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటుకు నేటు కేసుకు సంబంధించి ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అక్కడి వరకు పోతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేస్తారంటే దీనికి సంబంధించి కేంద్రంలో హోంశాఖ సెక్రటరీ ఉంటారు, కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఉంటారు. ఆ సెక్రటరీ కూడా వీళ్ళు అనుమతి తీసుకోవాలి. రాష్ట్రంలో ఏదైనా తీసుకోవాలంటే ఏది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి. కేంద్ర హోంశాఖ అనుమతి ఎవరు తీసుకుంటారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సిఎస్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో చీఫ్ సెక్రటరీ దీనికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర హోం సెక్రటరీ నుంచి అనుమతి తీసుకుంటారు. ఈ అనుమతి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా 15 రోజులకో లేదా 20 రోజులకో దీనిపైన ఖచ్చితమైనటువంటి సమీక్ష చేయాలి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఖచ్చితంగా సమీక్ష చేయాలి. ఈ సమీక్ష ఎవరు చేయాలి? సిఎస్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఖచ్చితంగా సమీక్ష చేయాలి. ఎందుకంటే ఇది మిస్యూజ్ కాకూడదు. తెలంగాణకు ఎందుకు హోంశాఖ అనుమతి ఇస్తుందంటే తెలంగాణలో చాలా కాలం పాటు ఇది నక్సలైట్ అఫెక్టెడ్ రాష్ట్రం కింద ప్రకటించబడింది. ఇది నక్సలైట్ అఫెక్ట్ ఏరియా పడింది. అదేవిధంగా ఇస్లామిక్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి అడ్డాగా తెలంగాణ ఉంది అనేటువంటిది మొదటి నుంచి ఉన్నది. తీవ్రవాదులు, నక్సలైట్లు, అతివాదులు ఉండేటువంటి ఏరియాలో కేంద్ర హోంశాఖకు సంబంధించి వాళ్ళు అనుమతిస్తారు. అయితే ఆ అనుమతి పేరు మీద వీళ్ళు మిస్యూజ్ చేయకుండా బాధ్యత ఎవరికి ఇస్తారంటే ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉంటారో చీఫ్ సెక్రటరీ, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ దీనిపైన దృష్టి సారించాలి. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తుంటే ఎక్కడికి పోతున్నది? ఇవన్నీ ఎక్కడ పోతుంది అంటే చీఫ్ సెక్రటరీ ఎవరు? ఈ చీఫ్ సెక్రటరీ అప్పుడున్నటువంటి డీజీపీ ఎవరు? డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు సిఎస్, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో హోమ్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయన కూడా దీనికి హాజరు కావాలి. వీళ్ళందరూ కలిసి ఒక సమీక్ష చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. వీళ్ళందరూ రిపోర్ట్ ఇస్తారు. ఏది ఈ ఫోన్ టాపిక్కు సంబంధించే కంపల్సరీ పీరియాడికల్ ఇంటర్వ్యూలో ఉండి సిఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి రివ్యూ, పీరియాడికల్ రివ్యూ కంపల్సరీ డన్ బై సిఎస్ అనేటువంటి దీంట్లో ఉండేటువంటి రూల్. అది కూడా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది జరగాల్సింది. చీఫ్ సెక్రటరీ దీనికి బాధ్యత వహించాలి. అంటే ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఎక్కడికి పోతుందంటే ఇక్కడ ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, గట్టుమల్లు, లేకపోతే భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరూ ఒకరు ఎక్కడ పోతుంది? వీళ్ళంతా కలిసి మళ్ళా ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు చేస్తాడు? అప్పుడున్నటువంటి డీజీపీ ఏం పని చేశారు? ఎందుకంటే ప్రభాకర్ రావు కానీ, భుజంగరావు కానీ, రాధాకిషన్ రావు కానీ వీళ్ళందరూ కూడా డీజీపీ కంట్రోల్లో ఉంటారు. డీజీపీ ఈజ్ ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనేటువంటి పోస్టు హైయెస్ట్ అథారిటీగా ఉంటుంది. సో ఈ కింద డీజీపీ కింద పనిచేసేటువంటి ఓఎస్డీలు కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్లు కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే అందరూ డీజీపీ కిందనే వస్తారు. సో ఇదంతా జరుగుతుంటే డీజీపీకి తెలియదా? తెలిసినా తెలియనట్టు వదిలేశారా? ఈ డీజీపీ ఇదంతా జరిగితే నేను వద్దన్నా కూడా చేస్తున్నారని చీఫ్ సెక్రటరీకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇదంతా జరుగుతుందని చీఫ్ సెక్రటరీ కేంద్ర హోంశాఖకు ఎందుకు నివేదిక ఇవ్వలేదు? ఎందుకంటే ఇది నక్సలైట్ల ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రము, తీవ్రవాదుల ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ప్రకటించబడింది. కాబట్టి కేంద్రం నుంచి నక్సలైట్ ఎఫెక్ట్ ఏరియా ఉండేటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా వస్తాయి అభివృద్ధి కోసం. వరంగల్ లాంటి ఏరియాలో కానీ, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి ఏరియాలకు నిధులు కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి.
ఎందుకంటే నక్సలైట్లలో అక్కడ డెవలప్మెంట్ జరగదు కాబట్టి వాళ్ళంతా నక్సలైట్ గ్రూప్లలోకి వెళ్తున్నారనేటువంటిది ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్లు వేయడం కోసం కానీ ప్రభుత్వ బిల్డింగ్లు కట్టడం కోసం కానీ లేదంటే ప్రత్యేకంగా ఉండేటువంటి గిరిజనులకు స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటి అనేకమైనటువంటి నిధులు ఈ నక్సలైట్ ఎఫెక్టెడ్ ఏరియా జిల్లాల పేరు మీద వస్తాయి వాళ్ళకు. ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలంగాణలో అన్ని జిల్లాలకు ప్రత్యేకంగా వస్తాయి. కరీంనగర్, ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్ ఇట్లా ఈ జిల్లాలకు ఖచ్చితమైనటువంటి నిధులు వస్తాయి. అయితే ఈ తీవ్రవాదులు అడ్డాగా ఉన్నటువంటి తెలంగాణలో, ఎందుకంటే మనం జగిత్యాల లాంటి ఏరియాలో పిఎఫ్ఐ లాంటి వాళ్ళు మనకు దొరికినారు కదా, నిజామాబాద్ లాంటి ఏరియాలో దొరికిరు కాబట్టి ఇవాళ తెలంగాణలో తీవ్రవాదులు అడ్డాగా మారిపోతుంది అనేటువంటి అంశంలో ఈ చీఫ్ సెక్రటరీ వస్తాడు. సో ఈ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఎవరున్నారు? కేసీఆర్ హయాంలో చీఫ్ సెక్రటరీ ఎవరున్నారు? అప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఎవరు? ఇప్పుడు డీజీపీని ప్రశ్నిస్తారా లేదనేటువంటిది మన ప్రశ్న. గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా జరిగినటువంటి కాలంలో ఎంతమంది డీజీపీలు మారారు, ఎంతమంది డీజీపీలు మారారు, ఎంతమంది చీఫ్ సెక్రటరీలు మారారు, ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణలో యాక్టివ్ ఉంటే, నిజంగా మీరు 10 సీట్లు పక్కాగా గెలవాలనుకుంటే కేంద్ర హోంశాఖకు మీరు ఎందుకు ఫిర్యాదిస్తలేరు? కేంద్ర హోంశాఖకు ఎందుకు ఫిర్యాదిస్తలేరు? దీనికి సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కలకలం రేపుతుంటే ఇగో దీనికి సంబంధించి ఈ డీజీపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితులు ఎవరు? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి కదా, ఆయన మీద కూడా కేసు పెట్టారు కదా. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అంశము కేంద్రంలో ఉన్నటువంటి హోం సెక్రటరీకి, హోంశాఖకు లేదంటే రాష్ట్రపతికి మీరు ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు ఈ అంశం పైన? అయితే ఇవన్నిట్లలో కూడా ఈ ప్రణీత్ రావు అంశంలో రాధాకిషన్ రావు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఈ డబ్బులకు సంబంధించినటువంటి అంశంలో ఈడీ కూడా ఎంటర్ కావచ్చు. మరి ఈడీకి ఎందుకు ఫిర్యాదు చేస్తలేదు భారతీయ జనతా పార్టీ? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశము ఎంతమంది కొంపలు కూలుస్తుంది, ఎన్ని పార్టీల కొంపలు కూలుస్తుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అంశం. సో టెక్నికల్గా ఉండేటువంటి రీజన్ మాత్రము ఈ మనకున్నటువంటి సమాచారం ప్రకారము టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఇక్కడ ఉండేటువంటి సిఎస్ ఖచ్చితంగా 15-20 రోజులకు ఒకసారి సమీక్ష చేయాలి టెలిగ్రాఫ్ యాక్ట్ మీదనే. అందులో ప్రత్యేకంగా ఈ నక్సలైట్లు తీవ్రవాదులకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఖచ్చితంగా చేయాల్సిందే. దీనికి డీజీపీ అదేవిధంగా ఇప్పుడు ఈ కేసులో అప్పుడు ఉన్నటువంటి డీజీపీలను ఎంతమంది మారితే అంతమంది వాళ్ళపైన వాళ్ళను ప్రశ్నిస్తారా? ఎందుకంటే వాళ్ళకి తెలుసా తెలియదా? తెలిస్తే వాళ్ళు ఎందుకు వారించలేదు? తెలియకపోతే మీ కింద ఉన్నటువంటి అధికారులు మీరు ఏం పని చేస్తారో మీకు తెలియదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. డీజీపీలకు తెలిస్తేనేమో తెలిసిన తర్వాత ఇది చట్ట వ్యతిరేకం అని తెలిసిన తర్వాత మీరు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదనేటువంటిది ఒక ప్రశ్న. తెలియకపోతే మీ కింద ఉన్నటువంటి అధికారులు ఏం పని చేస్తున్నారో కూడా తెలియనటువంటి ఇన్ఎఫిషియెంట్ అధికారులు అనేటువంటి ఒక పేరు వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి సిఎస్ ఎవరు? మనకున్నటువంటి ప్రకారం ఇదంతా మెడ సోమేష్ కుమార్ మెడకు చుట్టుకుంటుంది అనేటువంటిది మనం చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు సోమేష్ కుమార్ వైపు ఇవన్నీ అటు తిరిగితే వేలు చూపెట్టేది సోమేష్ కుమార్ దిక్కు. మళ్ళీ సోమేష్ కుమార్ ఏం చెప్తాడు? అప్పుడున్నటువంటి అధికారులు అప్పుడున్నటువంటి ప్రభుత్వం పేరు చెప్తారు. సో ఇప్పుడు సోమేష్ కుమార్ కూడా ప్రశ్నిస్తారా? టెక్నికల్గా జరగాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలన్నీ కూడా వస్తుందా రాదా అనేటువంటిది మనము చెప్పుకోవాల్సినటువంటి అంశము. సో ఎవరు ఏం చేస్తారనేటువంటిది చూడాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ అంశము. దానికి సంబంధించి